సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్లోని వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దారిన పోయే వారిని బెంబేలెత్తిస్తున్నాయి. దుర్గానగర్ కాలనీలో స్కూల్కు వెళ్లే చిన్నారిపై కుక్కలు విరుచుకుపడ్డాయి. యూకేజీ చదువుతున్న నేహారెడ్డి 2.5 ఏళ్ల బాలునిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపట్టి ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో 20 మందికి పైగా ప్రజలపై కుక్కలు దాడి చేశాయి. వాటి నుంచి రక్షించాలని కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు. బాబుకి ఇంజురీ కూడా చూపించండి సార్ వాళ్ళకి. పెద్దవాళ్ళని ఎవరిని ముట్టుకోవట్లే, ఓన్లీ చిన్నపిల్లలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో దారుణ పోయే వారిని బెంబేలిస్తున్నాయి. అయితే మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము, వీధి కుక్కలు అక్కడ ఎంత ఎక్కువగా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరిని కూడా వీధి కుక్కలు అయితే బెంబేలిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇద్దరు చిన్నారులపై కూడా దాడి చేయడం అనేది కూడా అక్కడ కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి కూడా ఎలా ఉందనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు అయితే దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అఖిల, ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్లే సమయంలో మాత్రము అక్కడ వీధి కుక్కలు ఇద్దరు విద్యార్థులపై దాడి చేశాయి. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను అదేవిధంగా పక్కన తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు స్కూళ్లకు విడిచిపెట్టి రావడానికి. ఆ సమయంలో మాత్రం వెంట ఉరికొచ్చిన కుక్కలు కరచడము, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడము. గత ఈ మాసంలో మాత్రం 3 సార్లు కూడా విద్యార్థులపై అదే గ్రామస్తులపై కూడా ఆ కాలనీకి సంబంధించిన వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని చెప్పి మున్సిపల్ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళు స్పందించడం లేదు. అదేవిధంగా గ్రామస్తులకు కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసే పరిస్థితులు అయితే ఉన్నారు. గ్రామస్తులంతా కూడా అదేవిధంగా చూసినట్లయితే గ్రామంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని వెళ్లాలని చెప్పి కూడా గతంలో కూడా గత 2-3 మాసాలకు కూడా మున్సిపాలిటీ కమిషనర్ చైర్మన్ కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోలేదు. కనుక ఆ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో పిల్లలను కరుస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఎవరైతే ఎవరినైతే ఇద్దరు విద్యార్థులను వీధి కుక్కలు ఖర్చాయో వాళ్ళని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూడా మెరుగైన వైద్యం కోసము ఆ ప్రైవేట్ ఆసుపత్రికి వారి తల్లిదండ్రులు కూడా తీసుకెళ్లినట్లు కొంత సమాచారం అయితే మనకు వస్తుంది. అఖిల, దీంతో పాటు మున్సిపల్ కమిషనర్ అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వార్డు కౌన్సిలర్ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పాలి మా బాధ అని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం చూస్తే అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రము గతంలో ఈ 3 మాసాల నుంచి కూడా పలువురి మందికి కూడా వీధి కుక్కలు కరిచినాయి. వాళ్ళంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు వివిధ హాస్పిటల్కి వెళ్ళి కూడా వైద్యం అందించుకోవడం జరిగింది. ఆ రోజు కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కావచ్చు, లేకుంటే ఫిర్యాదు పురస్కరించుకొని కూడా పై ఉత్తర్వులు కూడా అంటే పై అధికారులు కూడా సమాచారం అందించకపోవడం, నిజంగానే వీధి కుక్కల భయానికి కొంతమంది విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్ళిన పరిస్థితి కూడా అక్కడ ఉందని చెప్పి కొంత సమాచారం అయితే రావడం జరుగుతుంది. నిజంగా ఒకే కుక్క కాకుండా 2-3 కుక్కలు కూడా వెంటపడి కరుస్తున్నాయి, బయటకు వెళ్ళాలంటే కూడా జంకుతున్న పరిస్థితి అని చెప్పి కూడా ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి వస్తుంది అధికారుల మీద. అదేవిధంగా మాత్రం ఈ రోజు మాత్రం ఇద్దరు విద్యార్థులను కూడా చేతికి అదేవిధంగా కాలుకు కూడా వెంటబడి తరవడం జరిగింది. తల్లిదండ్రులు అక్కడ ఉండడం వల్ల కొంత వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి కుక్కలను బెదిరించి పిల్లలను కూడా ఎత్తుకోవడం జరిగింది. అది మనం సీసీ ఫుటేజ్ విజువల్లో చూడొచ్చు క్లియర్ గా. అక్కడ దీంతో పాటు మనం అమీన్పూర్ ఆ ప్రాంతంలో మాత్రము గతంలో ఉన్న కుక్కలను కానీ ఇప్పుడు ఉన్న కుక్కలను కూడా పట్టుకోవాలని చెప్పి ఆ గ్రామస్తులు అదేవిధంగా బాటసారులు తోపంటి వెళ్ళేవారు కూడా వాళ్ళకు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖ కమిషనర్ కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితి ఏంటి అని చెప్పి ఇన్ని వీధి కుక్కలు ఉన్నాయని చెప్పి కూడా వాటిని పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. అఖిల. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.